గండికోట కొండల మధ్య సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. పెన్నా నది లోతులో వెండి పాములాగా మెరిసిపోతుంది. ఈ రోజు గండికోట ఉత్సవాల మొదటి రోజు. ఆ గండికోట గ్రామంలో చిన్న రవి ఉండేవాడు. అతనికి సంగీతం అంటే ప్రాణం. కానీ అతని చేతిలో పాత బాంజో, చినిగిపోయిన తంతులు లాంటి వాయిద్యాలతో ఎవరూ వినరు అని అందరూ అనేవారు. ఉత్సవాల రోజున పెద్ద స్టేజి వేశారు. నగరాల నుంచి వచ్చిన కళాకారులు, రంగురంగుల వేషాలు, పెద్ద లైట్లు. రవి దూరంగా నిలబడి చూస్తూ, ఆ రాళ్ల మధ్య నా రాగం ఎప్పుడైనా వినిపిస్తుందా అని అనుకున్నాడు. అప్పుడు గండికోట దగ్గర ఒక వృద్ధుడు రవిని చూశాడు. అతను నవ్వుతూ అన్నాడు, బిడ్డా, గండికోట రాళ్ళు వేల ఏళ్ల కథలు విన్నాయి. నువ్వు నిజంగా పాడితే అవే నీ స్తోత్రాలు. ఆ మాటలు రవి మనసులో బలంగా నిలిచాయి. అతను కోట అంచున కూర్చొని మెల్లగా వాయించాడు. ఆ రాగం పెన్నా నదికి జారింది. కొండల మధ్య ప్రతిధ్వనిగా మారింది. స్టేజి దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ సంగీతం ఎక్కడిది అని అందరూ ఆశ్చర్యపోయారు. రవి దగ్గరికి వచ్చి స్టేజి మీదికి పిలిచారు. ఆ రోజు గండికోట ఉత్సవాలలో పెద్ద కళాకారుల కంటే చిన్న రవి రాగమే గుండెల్ని గెలిచింది. అప్పుడు వృద్ధుడు మెల్లగా అన్నాడు, గండికోట ఉత్సవాలు కేవలం పండగ కాదు బిడ్డా. ఇక్కడ ప్రతి కీలక ఒక వేదిక. నిజమైన ప్రతిభకు చోటు వెతకాల్సిన పని లేదు. అది తన దారినే తానే చేసుకుంటుంది. ఈ కథ నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.